అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ఆదర్శ ముస్లిం 22వ ఎపిసోడ్లో తల్లిదండ్రుల పట్ల ముస్లిం ఎలా ఉండాలి ఈ అంశంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీత్లు విందాము. గత 21వ ఎపిసోడ్లో ఖురాన్ ఆయతులు విన్నారు, ప్రత్యేకంగా సూరత్ బనీ ఇస్రాయిల్లోని ఆయతులు. అయితే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని, వారి యొక్క సేవలో ఉండాలని ఎంతో తాకీదు చేశారు. ఉదాహరణకు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీసును గమనించండి. ఆయన అంటున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ప్రశ్నించాను, అయ్యుల్ అమలి అహబ్బు ఇలల్లాహ్, అల్లాహకు అతి ప్రియమైన ఆచరణ ఏది అని. గమనించండి, అహబ్బు ఇలల్లాహ్, అల్లాహకు అత్యంత ప్రియమైన, పసందైన, ఇష్టమైన ఆచరణ ఏది అని ప్రవక్త వారు చెప్పారు సల్లల్లాహు అలైహి వసల్లం, అస్సలాతు అలా వక్తిహా. అబూ దావూద్లో ఫీ అవ్వలి వక్తిహా అని కూడా ఉంది. నమాజును దాని తొలి సమయంలో చదవడం. మళ్ళీ అడిగాను, ఆ తర్వాత ఏది అని. బిర్రుల్ వాలిదైన్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనతో వెలగడం. ఆ తర్వాత ఏది అని మళ్ళీ నేను అడిగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడం. అల్ జిహాద్ అన్న పదం వచ్చి ఉంది. అంటే మన యొక్క ధన, ప్రాణ, నాలుక అన్ని విధాల ధర్మ వ్యాప్తి కొరకు సంపూర్ణ కృషి చేయడం. అల్ జిహాద్ అనంటే కేవలం కత్తులతో పోరాడడమే కాదు, నాలుకతో పోరాడడం కూడా వస్తుంది, ధనంతో పోరాడడం కూడా వస్తుంది. అంటే ఇక్కడ ధర్మ వ్యాప్తి కొరకు, అల్లాహ్ యొక్క సత్య సందేశం ప్రజల వరకు చేరడానికి అన్ని విధాలా కృషి చేయడం. ఇక్కడ గమనించండి, అస్సలా నమాజ్ ధర్మం యొక్క పునాది. ప్రవక్త వారు ఒక హదీసులో ఏం చెప్పారు? ఉమూద్, దాని యొక్క నిట్టాడు, ఒక పిల్లర్. మరియు జిహాద్ ఇది విర్వతు సనామిహి, దాని యొక్క ఉన్నత శిఖరం. రెండు చాలా ముఖ్యమైన ఆరాధనల మధ్యలో తల్లిదండ్రుల సేవ గురించి ఇంత మంచి రీతిలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రాముఖ్యతను, వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారో అట్లే గమనించవచ్చు కదా. ఇంకా సహీ బుఖారీ మరియు ముస్లింలో ఒక హదీస్ వస్తుంది. ఒక వ్యక్తి వస్తాడు చాలా దూరం నుండి, ప్రవక్త, నేను మీ వెంట ఉండి, మీకు తోడుగా ఉండి, అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అల్లాహతో అజ్రు థవాబ్, సత్ఫలితం పొందాలని కోరుతున్నాను. ప్రవక్త వారు అడుగుతారు, తబ్తగిల్ అజ్ర మినల్లాహ్, అల్లాహ్ నీకు ఉత్తమ ఫలితం ప్రసాదించాలని నీవు కోరుతున్నావా? అయితే నీ తల్లిదండ్రులు ఇద్దరూ లేక ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఉన్నారా? అతడంటాడు, ఇద్దరూ ఉన్నారు అని. ప్రవక్త చెప్తారు, ఇర్జి ఇలైహిమా ఫఅహ్సిన్ సుహ్బతహుమా, నీ తల్లిదండ్రుల వైపునకు తిరిగిపో, వారికి తోడుగా ఉండి వారితో ఉత్తమ రీతిలో మసలుకో, వారి సేవలో ఉండు, వారి విధేయత పాటించు. ఇందులో నీకు చాలా చాలా పుణ్యాలు లభిస్తాయి. మరొక సహీ ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త వద్దకు ఒక వ్యక్తి వచ్చి, నేను మీకు తోడుగా ఉండి యుద్ధం చేయాలి అని కోరిక ఉంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, తల్లిదండ్రులు ఉన్నారా? అహయ్యున్ వాలిదాక్, అతడంటాడు, అవును ఉన్నారు. ప్రవక్త చెప్తారు, ఫఫీహిమా ఫజాహిద్. ఇక్కడ కూడా గమనించండి,
ఒకటి తల్లిదండ్రుల ప్రాముఖ్యత కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఫఫీహిమ ఫజాహిద్, వారికి తోడుగా ఉండి వారి వద్ద ఉండి నీవు జిహాద్ చెయ్యని ప్రవక్త చెప్పారు. అంటే ఏంటి? తల్లిదండ్రులతో పోరాడడం, యుద్ధం చేయడం జరుగుతుందా? అది అంటే అక్కడ నీవు ఇంత కృషి చెయ్యి అంటే వారిని సంతోషపెట్టడానికి, వారి మాట వినడానికి, వారి సేవా సత్కార్యాల కొరకు నీవు పూర్తి నీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించు అక్కడ. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో ఇంకా హదీసులున్నాయి. ఇప్పుడు మీరు విన్న 3 హదీసుల్లో నుండి చివరి 2 హదీసుల్లో గమనించారంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కాలంలో ప్రత్యేకంగా మదీనా వచ్చిన తర్వాత జిహాద్ అవసరం ఎంతగా ఉండినదో, యుద్ధ వీరుల అవసరం ఎంతగా ఉండినదో ఎన్నో సంఘటనలు మనకు తెలుస్తుంది. అలాంటి సందర్భాలలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిదండ్రులను, ప్రత్యేకంగా తల్లిదండ్రుల్లో ఎవరైతే వృద్ధాప్యానికి చేరి ఉన్నారో, తమ సంతానం యొక్క అవసరం కలిగి ఉన్నారో, వారి సేవా సత్కార్యాల అవసరం కలిగి ఉన్నారో, ప్రవక్త అలాంటి తల్లిదండ్రులను కూడా మర్చిపోలేదు. అంటే ఏం తెలుస్తుంది? ఇస్లాం ధర్మం అన్ని పనుల్లో ఒక మధ్య మార్గం, బ్యాలెన్సింగ్ అనేది కాపాడుతుంది. ఒకవైపున చాలా మేలు చేస్తూ మరోవైపున చాలా కొరత ఉండడం, ఇది ఇస్లాంకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అన్ని హక్కులు సమానంగా మనం నెరవేరుస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే ఆదర్శ ముస్లిం చేయవలసిన పని. ఇంకా గమనించండి, సఅద్ రదియల్లాహు తఆలా చాలా గొప్ప సహాబీ. ఆయన ఇస్లాం స్వీకరిస్తాడు, కానీ అతని యొక్క తల్లికి ఇష్టం లేదు. ఆమె ఎంతగా వ్యతిరేకిస్తుందంటే అన్న పానీయాలు వదులుకొని ఎండలో ఉండి నేను ఇదే స్థితిలో చనిపోతాను, అరబ్బులందరూ కూడా నిన్ను దూషిస్తారు, అరే సఅద్ నీ కారణంగా నీ తల్లి చనిపోయిందిరా, అప్పుడు నీ అవమానమవుతుంది. ఈ విధంగా ఆ తల్లి వ్యతిరేకానికి ఒడిగట్టింది. అప్పుడు సఅద్ రదియల్లాహు తఆలా చెప్పారు, ఓ తల్లి, నీకు ఒక్క ప్రాణం కాదు, ఇలాంటి 100 ప్రాణాలున్నా కానీ నీవు ఒక్కొక్కటేసి వదిలినా కానీ నేను ఇస్లాం నుండి దూరం కాను, ఇస్లాంను వదులుకోను. సాది యొక్క మాట నిజమే. ఇస్లాంను వదలకూడదు, షిర్క్ చెయ్యకూడదు, అసత్యాన్ని, అధర్మాన్ని దాని ముంగట వంగిపోకూడదు. కానీ తల్లికి జవాబు ఇచ్చే విధానం ఇది కాదు అని ఖురాన్లో ఆయత్ అవతరించింది. సూరత్ లుక్మాన్ ఆయత్ నంబర్ 15, వఇన్ జాహదాక అలా అన్ తుశ్రిక బి మా లైస లక బిహి ఇల్మ్ ఫలా తుతిఉహుమా వసాహిబుహుమా ఫిద్ దునియా మఅరూఫా. నీకు తెలియని, నీకు లేని జ్ఞానం విషయంలో నీ తల్లిదండ్రులు నాతో పాటు ఇంకా ఎవరినైనా భాగస్వామిగా చెయ్యమని నీతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఇక్కడ కూడా గమనించండి, వఇన్ జాహదాక, నీ తల్లిదండ్రులు నీతో జిహాద్ చేస్తున్నారు, నువ్వు ఇస్లాంపై ఉన్నావు, నీ తల్లిదండ్రులు ఇస్లాంపై లేరు. అక్కడ ఎలాంటి జిహాద్ అండి? అది వారి ప్రయత్నమే కదా. వారికి ఇస్లాం యొక్క విలువ తెలియనందుకు అన్ని రకాల, మనం ఏమంటాము, శతవిధాలా ప్రయత్నిస్తారు కదా కొడుకు ఇస్లాంను వదులుకోవాలని. ఆ ప్రయత్నాన్ని కూడా ఇక్కడ జిహాద్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏం తెలిసింది? జిహాద్ అన్న పదం మంచి ఉద్దేశం కొరకు కూడా ఉపయోగపడుతుంది, చెడు ఉద్దేశం కొరకు కూడా ఉపయోగపడుతుంది. మంచిలో ప్రయత్నం, మంచికి పాటుపడడం, మంచి గురించి కృషి చేయడం, ప్రయాసం, స్ట్రగల్ కొరకు కూడా ఉపయోగపడుతుంది. సేమ్ ఈ ప్రయాస, ఈ ప్రయత్నం, ఈ కృషి, స్ట్రగల్ చెడు కొరకు ఉంటే జిహాద్ అన్న పదం ఉపయోగపడుతుంది. కానీ అల్లాహకు ఇష్టమైనది ఏంటి? అది గమనించాలి.
రండి మన అసలు టాపిక్ వైపునకు. నీ తల్లిదండ్రులు నిన్ను షిర్క్ చేయమని ఎంత ఒత్తిడి వేసినా, ఎంత ప్రయాసపడినా ఆ మాటను మాత్రం వినకు. ఫలా తుతిఉహుమా, వారికి విధేయత ఆ మాటలో చూపించకు. కానీ వసాహిబుహుమా ఫిద్దునియా మారూఫా, ప్రపంచరీత్యా వారి పట్ల ఉత్తమ రీతిలో మెలుగు. గమనిస్తున్నారా? ఇస్లాం ఎంతటి న్యాయమైన, ఎంత మంచి మార్గం చూపేటువంటి ధర్మమో. ఇక జురైజ్ యొక్క సంఘటన కూడా సహీ హదీసులో వచ్చి ఉంది కదా, చాలా గొప్ప సాక్ష్యం. ఇస్లాం తల్లిదండ్రులకు ఎంత గొప్ప ప్రాధాన్యతనిస్తుందో, వారి యొక్క సేవ సత్కార్యాలు, వారు పిలిచినప్పుడు వారి మాట వినడం సామాన్య నఫిల్ ఇబాదతుల కంటే ఎక్కువ ముఖ్యమన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఏంటి సంఘటన? సంక్షిప్తంగా, జురైజ్ ఇంతకుముందు కాలంలో ఒక చాలా మంచి వ్యక్తి, అల్లా యొక్క ఆరాధనలో తన యొక్క రీమవళ్ళు గడుపుతూ ఉండి ఒక కుటీరంలో అల్లా యొక్క ఆరాధనలో ఉండేవాడు. ఒకసారి అతని తల్లి వచ్చింది, ఓ జురైజ్ అని పిలిచింది. అతడు ఆ సమయంలో నమాజులో ఉన్నాడు. అయ్యో అల్లా, నేను నమాజులో ఉన్నాను కదా, నా తల్లి మాట వినాలా, నమాజును పూర్తి చేసుకుంటూ ఉండాలా? నమాజులో ఉండిపోయాడు. తర్వాత నేను పోయి తల్లిని మందలించాలి, అడగాలి, ఏంటమ్మా నువ్వు పిలిచావు? ఈ విధంగా 3 సార్లు జరుగుతుంది. 3వసారి తల్లికి కోపం వచ్చి, నీవు చెడ్డవారి ముఖం చూడకముందు నీకు చావు రావద్దు అంటే వ్యభిచారిణీలు. ఆ సందర్భంలో అల్లాహు అక్బర్, ఏం జరుగుతుంది? ఆ ప్రాంతంలో ఒక వ్యభిచారిని ఒక మేకల కాపరితో కలిసి తప్పుడు పని చేసి గర్భం నిలుస్తుంది. ఆ కాపరి చెబుతాడు, ఒకవేళ రేపటి రోజు ప్రజలు అడిగారు ఈ శిశువుడు ఇతని తండ్రి ఎవరు అని, జురైజ్ అని చెప్పేసేయాలి అని. నరదుబిల్లా. ఆ వ్యభిచారిని అలాగే చెబుతుంది. ప్రజలందరూ ఆగ్రహాదోగ్రులై అతన్ని పట్టుకొని వస్తారు, అతని ఇంటిని, అతని కుటీరాన్ని పడేస్తారు, ఆరాధనా స్థలాన్ని కూలగొడతారు. దారిలో వస్తూ అతనికి గుర్తుకొస్తుంది, నా తల్లి శాపం తగిలింది నాకు. అక్కడికి వచ్చిన తర్వాత అతన్ని శిక్షించడానికి ప్రజలు సిద్ధమవుతున్న వేళ అతడు అంటాడు, నాకు సంక్షిప్తంగా 2 రకాతులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. అనుమతిస్తారు. 2 రకాతులు చేసుకున్న తర్వాత అబ్బాయి దగ్గరికి వెళుతాడు. ఇంకా పాలు త్రాగే బాలుడు అతను, మరీ చిన్న వయసులో, మాట్లాడే శక్తి లేదు. వెళ్ళి అతని చెవులో నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు. ఆ బాలుడు ఆ వయసులో మాట్లాడలేని వాడు, నా తండ్రి ఫలానా కాపరి అని చెప్పేస్తాడు. అందరూ చాలా ఆశ్చర్యంగా, ఏంటి? అప్పుడు ఆ వ్యభిచారిణిని అడిగినప్పుడు ఆమె కూడా ఒప్పుకుంటుంది, అవును వాస్తవం, ఈ బాలుడు చెప్పేది జురైజ్ కాదు, ఇతని యొక్క తండ్రి. వారందరూ పశ్చాత్తాపపడతారు. నీకు బంగారం ఇల్లు కట్టిస్తాము, నీకు ఆరాధనా స్థలం కట్టిస్తాము. అతను అంటాడు, వద్దు, నాది ఎలా ఉండిందో అలాగే మీరు తయారు చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ గుణపాఠం ఏంటి? గుణపాఠం, తల్లి యొక్క మాటను ధిక్కరించకూడదు. నఫిల్ ఇబాదతుల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఈ తల్లిదండ్రుల యొక్క సేవలో ఉండడం, వారికి మనం మంచి రీతిగా సహకరిస్తూ ఉండడం. అల్లాహకు, ప్రవక్తకు, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన ఏదైనా విషయం వారు చెబితే అది మాత్రం వినకూడదు, కానీ వేరే విషయాల్లో వారికి ఉత్తమ రీతిలో మెలగాలి. ఈ అంశం తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి ఒక ముస్లిం, ఇంకా ఎన్నో సంఘటనలు, ఇంకా ఎన్నో మంచి విషయాలు మనం నేర్చుకోబోతున్నాము తర్వాతి ఎపిసోడ్లలో. అప్పటి వరకు వేచిస్తూ ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.